నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకిత. కల్కి మూవీ నార్త్ అమెరికాలో ఒక రికార్డ్ అండ్ వండర్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో అసలు ఎలాంటి వండర్స్ని క్రియేట్ చేసింది, ఇంకెంత చేయబోతుంది అన్న విషయాల్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ఇక్కడ ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కల్కి మూవీ అనగానే పాన్ ఇండియా కాదు, వరల్డ్ వైడే అసలు ఎంత ఫేమస్ అయిందో మనకి తెలుసు. అది రిలీజ్ కాకముందే. కాకపోతే ఇండియాలో చూసుకుంటే ఓకే, కామన్, మన హీరో, మన ఇండియా మూవీ అనుకోవచ్చు. కానీ మన లాంగ్వేజ్ కాకుండా నార్త్ ఇండియాలో కూడా అంత బ్లాక్ బాస్టర్ అయ్యి రికార్డ్స్ సృష్టించడానికి గల కారణం ఏంటి సార్? కల్కి అనేది కేవలం తెలుగు మాత్రమే కాకుండా సౌత్ లాంగ్వేజెస్లోనే కాకుండా హిందీలోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా డబ్ అయింది. సో అందువల్ల మీకు యుఎస్లో వచ్చేటప్పటికి అక్కడ తెలుగు వర్షన్తో పాటు ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ అయింది. దానికి తగ్గట్లుగానే మన తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వేరే దేశాలు, అమెరికన్సే కాదు, సో మనకు తెలుసు యుఎస్లో ఎన్నో దేశాల నుంచి వచ్చి ఉపాధి పొందే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇవాళ కల్కి కోసం ఆ సినిమా చూడటానికి వెళుతున్నారు. సో ఫస్ట్ వీకెండ్లో చూసుకుంటే యుఎస్లో రిలీజ్ అయిన సినిమాల్లో ఆ యుఎస్ సినిమాలతో అంటే లోకల్ సినిమాలతో పోటీ పడి టాప్ 3లో నిలిచింది ఈ సినిమా కల్కి అనేది. సో దాన్ని బట్టే మనం దాని యొక్క రేజ్ ఏంటి అనేది మనం ఒక అంచనా వేసుకోవచ్చు. సో అంటే ఏదైతే ట్రైలర్ రిలీజ్ అయినాయో, ఫస్ట్ ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు, మళ్ళీ రిలీజ్కు ముందు రిలీజ్ ట్రైలర్ అని ఇంకోటి రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్స్ని చూసిన వాళ్ళందరూ కూడా స్పెల్ బౌండ్ అయిపోయారు అనమాట. అంటే ఒక ఇండియన్ సినిమాని ఈ రేంజ్లో ఎలా తీయగలరా వీళ్ళు కూడా, ఇండియన్స్ కూడా. ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్, అది కూడా ఒక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్. సో ఆ సినిమాని మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ కాదు మన తెలుగు వాళ్ళు తీయగలరు అని చెప్పేసి నాగ్ అశ్విన్ ఒక ప్రూవ్ చేశాడని చెప్పాలి. సో ఇప్పుడు అసలు నార్త్ అమెరికాలో ఏంటి ఆ రికార్డులు క్రియేట్ చేసింది అనేది మనకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆ వివరాలు మనకు అందిన సమాచారం ప్రకారం ఇది కూడా, ఇవి అఫీషియల్లే, ఈ రికార్డులన్నీ కూడా అఫీషియల్లే. అక్కడ ప్రత్యంగిర అని చెప్పేసి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు యుఎస్లో ఈ సినిమాని. సో ప్రీమియర్స్ ప్రీ సేల్స్ అంటే ప్రీమియర్స్కి ముందుగా, సో ఆ సేల్స్ పరంగా, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. అంటే ఇండియన్ మూవీస్, ఏ ఇండియన్ మూవీ కూడా అంతా కలెక్ట్ చేయలేదన్నమాట ప్రీమియర్స్ ప్రీ సేల్స్ పరంగా. అలాగే సినీమార్క్ చైన్, అంటే ఇక్కడ మనకి ఎట్లా పీవీఆర్ చైన్ ఎలా ఉంటుందో అట్లా అక్కడ కూడా సినీమార్క్ చైన్ అనేది థియేటర్స్ ఉన్నాయి. సో కేవలం ప్రీ సేల్స్, అక్కడ ప్రీమియర్ ప్రీ సేల్స్ $1.3 మిలియన్ వసూలు చేసింది అక్కడ ఒక్క ఆ సినీమార్క్ చైన్లోనే. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఇండియన్ సినిమాస్కి సంబంధించి. అలాగే నార్త్ అమెరికాలో ప్రీమియర్ టికెట్లు 1,00,000 అవటం అనేది కూడా ఇదే ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమాకి. ఆ రకంగా అది ఆల్ టైమ్ రికార్డు. ఇక ప్రీమియర్స్ ఆ టికెట్ల దాని ద్వారా వసూళ్ళైన ఆ వసూళ్ల పరంగా ఆల్ టైమ్ రికార్డు. అలాగే ప్రీమియర్స్ ప్లస్ డే 1, మనకు తెలుసు గురువారం మూవీ రిలీజ్ అయింది, సో బుధవారం ప్రీమియర్స్ చేస్తారు అక్కడ. సో ఆ ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్, ఈ రెండు చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డు. అట్లాగే ఫస్ట్ వీకెండ్ గ్రాస్, ఆ పరంగా చూసుకుంటే మొదటి 4 రోజుల్లో అది ఆల్ టైమ్ రికార్డే. అట్లాగే ఫాస్టెస్ట్ 100 crore గ్రాసర్ ఇన్ నార్త్ అమెరికా, ఇది ఆల్ టైమ్ రికార్డు. అట్లాగే ఫాస్టెస్ట్ 11 మిలియన్, ఫాస్టెస్ట్ 12 మిలియన్, అట్లాగే 13 మిలియన్, ఇప్పుడు 13.5, ఇవన్నీ కూడా ఆల్ టైమ్ రికార్డే. అంటే చాలా మిగతా భారతీయ సినిమాలన్నిటికంటే కూడా చాలా ఫాస్ట్గా ఈ బెంచ్ మార్కులు దాటింది కలెక్షన్స్ పరంగా. అట్లాగే 2024లోనే హయ్యెస్ట్ గ్రాసర్ ఇండియన్ సినిమాల్లోనే, ఇదొక రికార్డు. సో అట్లాగే మండే, అంటే వీకెండ్ అయిపోయిన తర్వాత మండే ఒక ఆ రోజు చూసుకుంటే ఫస్ట్ మండే అంటారు, ఆ ఫస్ట్ మండే పరంగా కూడా హయ్యెస్ట్ గ్రాసర్, అది $847,000 వసూలు చేసింది. అట్లాగే వరుసగా 5 days $1 మిలియన్ కలెక్ట్ చేసినటువంటి సినిమా ఇది కూడా. ఇంతవరకు ఏ తెలుగు సినిమా, ఈవెన్ బాహుబలి 2తో సహా, RRR సహా ఏ తెలుగు సినిమా కూడా ఇంతవరకు ఈ ఫీట్ సాధించలేదు. అట్లా వరుసగా 5 రోజుల పాటు 1 మిలియన్ గ్రాస్ సాధించిన సినిమా. సో ఇట్లా
ఇక మీరు ఆ కలెక్షన్స్ వైజ్ చూసుకున్నా కానీ అంటే 1 మిలియన్ ఎట్లా వచ్చినాయి అన్నారు కదా, అది అనుకుంటే ప్రీమియర్స్ పరంగా మిలియన్ క్రాస్ అయిపోయింది. అలాగే డే 1 క్రాస్ అయింది, అట్లాగే ఫస్ట్ డే క్రాస్ అయింది, సెకండ్ డే సాటర్డే క్రాస్ అయింది, సండే క్రాస్ అయింది. ఇట్లా ఇక ప్రీమియర్స్ డే 1 కలిపితే 5.5 మిలియన్, ఇది ఆల్ టైమ్ రికార్డే. సో ఇలాంటి రికార్డులన్నిటినీ కూడా ఇది దాటేసింది. బుధవారం నాటికి మొత్తం ఇంతవరకు నార్త్ అమెరికాలో $13.5 మిలియన్ ఇది దాటేసింది అనమాట. సో ఇంకా కౌంట్ అవుతా ఉంది, ఇది ఎంత దూరం పోతుంది ఏంటి అని చెప్పేసి. 1 వీక్కే 13 అంటే అసలు ఇక ఓవరాల్గా చూసుకుంటే సో ఇలా ఆల్ టైమ్ రికార్డ్లా ఉంటుందేమో సార్. ఖచ్చితంగా ముందు ఇంకా చాలా రికార్డుల్ని అంటే ఇండియన్ ఫిలిమ్స్ చాలా వేరే సినిమాలు ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ జవాన్, పఠాన్ సినిమాలు కూడా అక్కడ రికార్డులు క్రియేట్ చేశాయి. వాటినన్నిటిని కూడా దాటే అవకాశం ఉంది. సో అట్లాగే ఇందాక మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో షేర్స్ పరంగా అంటే కలెక్షన్స్ పరంగా ఇది ఏ స్థాయిలో ఉంది, ఏ పొజిషన్లో ఉంది అని చెప్పుకుంటే RRR ఇప్పటివరకు ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేటప్పటికి 2 తెలుగు రాష్ట్రాల్లో 187.65 crores కలెక్ట్ చేసింది. అది టాప్ పొజిషన్లో ఉంది RRR అనేది. ఆ నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసింది కల్కి. అంటే ప్రభాస్ సినిమాలు అన్నింటిలో కూడా ఈవెన్ బాహుబలి 2, సలార్ ఈ రెండింటిని దాటేసేసి ఫస్ట్ వీక్ అయ్యేటప్పటికి more than 135 crores కలెక్ట్ చేసింది. సో దాని తర్వాత సలార్ 128.5 crores, ఆ తర్వాత బాహుబలి 2 117.9 అంటే ఆల్మోస్ట్ 118, ఆ తర్వాత అలా వైకుంఠపురంలో ఇది యాక్చువల్గా అది 88, కానీ more than 100 ఫస్ట్ టాప్ 4 ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా more than 100 crores కలెక్ట్ చేసినాయి అనమాట. వాటిలో 3 ఫిలిమ్స్ ప్రభాస్వే కావడం ఇక్కడ అతని స్థాయి ఏంటి మిగతా హీరోలతో పోలిస్తే అంటే మిగతా హీరోలు అతని దరిదాపులో లేరనమాట. ఇప్పుడు RRR అంటే రామ్ చరణ్ జూనియర్ అంటారు, సో వాళ్ళకి ఒక్కొక్క సినిమానే ఉంది, కానీ ప్రభాస్కి 3 సినిమాలు. సో ఇట్లా తన రికార్డుల్ని తనే బ్రేక్ చేసుకుంటూ ప్రభాస్ అని అతను కేవలం ఇవాళ ఏదో రాజమౌళి సృష్టించాడు కాబట్టి బాహుబలి అంతటితోటే అతని యొక్క ఇదైపోతుంది, తన లెగసీ ఇంకా అంతటితో ఆగిపోతుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి సో ఇప్పుడు సలారు అట్లాగే ఇప్పుడు ఈ సినిమా కల్కి, సో ఇవన్నీ కూడా ప్రభాస్ అనేవాడు ఒక మామూలు స్టార్ కాదు. సో ఏ ఇండియన్ స్టార్తో పోల్చుకున్నా కానీ అక్కడ మనం కాంత్రాయం గురించి చెప్పుకుంటాం టాప్ పొజిషన్ ఉన్నట్టు. సో వాళ్ళకి ఏమాత్రం తీసుకోడు, ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ఒక మెట్టు పైనే ఉంటాడు అవకాశం దొరికితే కనుక అని మరోసారి కల్కితోటి అతను నిరూపించుకోబోతున్నాడు. అక్కడ కూడా ఆల్రెడీ 150 crores మార్కులు దాటింది నెట్. సో హిందీ బెల్ట్లో కూడా. సో వరుసగా ఇది 3వ సినిమా తనకి, అంటే బాహుబలి 2 తర్వాత సలార్ తర్వాత ఈ సినిమా. సో అట్లా ఆ బెంచ్ మార్కును కూడా 150 crore మార్కును కూడా హిందీ బెల్ట్లో కూడా సాధించేసి సో ఎవరికి అంటే తెలుగు వాళ్ళతో పోల్చుకుంటే తెలుగు హీరోలతో పోల్చుకుంటే మిగతా ఎవరికి కూడా అందనంత ఎత్తులో ప్రభాస్ నిల్చున్నాడని చెప్పేసి చెప్పాలి.